ఎన్నికల భాగంగా సంగారెడ్డి పట్టణంలో మరి నిన్నటి దినము ఈరోజు దినం నామినేషన్ వేస్తున్నారు కాబట్టి సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 38 మంది అభ్యర్థులు నిన్న ఈరోజు రేపు వేయబోతున్నారు కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క విన్నపం, తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో స్కీములు పెట్టి రాష్ట్ర అభివృద్ధికై ఎన్నో పథకాలు పెట్టి పేదలకు ఎంతో సాయం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈసారి మా 35 మంది అభ్యర్థులు మరి 18వ అభ్యర్థిగా యశ్విని నిలబడ్డది కాబట్టి బాబానగర్ డెవలప్మెంట్ ముఖ్యమో సంగారెడ్డి డెవలప్మెంట్ అంత ముఖ్యం. అత్యధిక మెజార్టీతో అమ్మలకు, అక్కలకు, అన్నలకు, పెద్దలకు అందరికీ కూడా పేరున మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ ఈ యొక్క ఎన్నికలలో మా అభ్యర్థులతో పాటు యశ్విని కూడా మంచి మెజార్టీతో గెలిపించగానే మా యొక్క ప్రార్థన. మా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డి అభివృద్ధి పనులు రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో మా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజ పర్యవేక్షణలో అలాగే వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ వార్డు మీద పూర్తిగా, ఈ సంగారెడ్డి మీద పూర్తిగా నిర్మలా జగ్గారెడ్డి గారు డీసీసీ అధ్యక్షురాలుగా ఎన్నో టీజేఎస్ కానీ హెచ్ఎండిఓ కానీ ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సంగారెడ్డి అభివృద్ధికి పాటుపడుతుంది కాబట్టి దయచేసి గమనించండి, చూడండి, మా అందరినీ కూడా ఆశీర్వదించాలని. జై కాంగ్రెస్. బాబానగర్. నేను కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు జగ్గారెడ్డి సార్, నిర్మలా మేడం గారు టికెట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నేను అందరికి ఒకటే కోరుకుంటున్నా, ప్రభుత్వం ఉంది మనది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, పనులు అవుతాయి. ఇన్ని రోజు 10 ఏళ్ల ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ పనులు చేయలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతికి 38 వార్డులు టోటల్ తెలంగాణ స్టేట్లో సంగారెడ్డి డిస్టిక్ కానీ ఎక్కడైనా సరే సంగారెడ్డిలో కానీ 38 వార్డులు, మా డివిజన్లో 38 వార్డులు ఉన్నాయి. 38 వార్డులలో ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేస్తున్నా. పేరున అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందరినీ గెలిపించగలరని కోరుకుంటున్నా. నా వార్డు సభ్యులకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మా వార్డ్ డెవలప్మెంట్ ఏది కూడా లేదు. ఖచ్చితంగా నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ రూపంగా నేను దిద్దాలి మా బాబానగర్ని అనుకొని నేను ముందడుగేస్తున్నాను. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.